వరంగల్ భద్రకాళి బండి వద్ద వాకర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హోలీ పండుగను సాంప్రదాయబద్ధంగా ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో వాకర్స్, స్థానిక ప్రజలు హాజరై ఆనందోత్సాహాలతో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రతినిధులు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో ప్రతి వ్యక్తి రోజుకు కనీసం గంట సేపు నడవడం అలవాటు చేసుకోవాలని సూచించారు. నడక ద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు. అలాగే భారతీయ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని, ప్రతి పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని కోరారు. హోలీ పండుగను కూడా పరస్పర స్నేహభావంతో, ఐక్యతతో జరుపుకోవడం ద్వారా సమాజంలో సానుకూల వాతావరణం నెలకొంటుందని తెలిపారు. కార్యక్రమం భక్తి, ఆనందం, ఐక్యత వాతావరణంలో ముగిసింది. హోలీ చేసుకుంటూ ఆడుకుంటూ అందరం కలిసి ఇక్కడ ఈ సభ్యులే కాకుండా ఇంకొక 20 మంది సభ్యులు కూడా ఒక విధంగా మన హోలీ సందర్భంగా అందరూ హోలీ ఆడుకుంటూ ఈ హోలీ ఉత్సవాలు అందరం కలిసి చేసుకుంటున్నాము. అయినా కొంతమంది అనివార్య కారణాల వల్ల వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. మా ఉన్న వ్యక్తులము మేము 20 సంవత్సరాల నుంచి ఇక్కడ భద్రకాళి కట్ట మీద వాకర్స్గా నడుచుకుంటూ చేసుకుంటూ మేమందరం ఎవ్రీ ఇయర్ కార్యక్రమాలు కూడా చేసుకుంటున్నాము. ఇక్కడ అసలు భద్రకాళి కట్ట మీద అమ్మవారి ఆశీస్సులతోటి, భద్రకాళి అమ్మవారి ఆశీస్సులతోటి ఆ కట్ట మీద మన చంద్రమౌళీశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించుకోవడం జరిగింది. తర్వాత కట్టమైసమ్మ తల్లిని కూడా ఒక 5 లక్షలు ఖర్చు పెట్టి మేమందరం వాకర్స్ అసోసియేషన్ వాళ్ళము అమ్మవారిని ఇక్కడ నిలుపుకోవడం జరిగింది. మేము ప్రతి సంవత్సరం కూడా ఈ హోలీ సందర్భంగా అందరం కూడా వచ్చి ఇక్కడ మేము ఈ హోలీ మన సంబరోత్సవాలు, తర్వాత హోలీ మహోత్సవాలు జరుపుకుంటూ ప్రతిరోజు వాకింగ్ చేసుకుంటూ అందరం కూడా హ్యాపీగా ఆనందంగా ఉంటున్నాం. కాబట్టి మేము ఈ సందర్భంగా మేము అందరం కలిసికట్టుగా ఉన్నామని చెప్పని మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. మాకు భద్రకాళి అమ్మవారి ఆశీస్సులు, కట్టమైసమ్మ తల్లి ఆశీస్సులు, చంద్రమౌళీశ్వర స్వామి ఆశీస్సులు మాకు ఎల్లప్పుడూ మాకు దీవెనలు ఉంటాయని, మా అందరి మీద దయాదాక్షిణ్యాలు కలుగు చేస్తాయని చెప్పని మేమిద్దరం ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నట్టు అందరికీ హోలీ శుభాకాంక్షలు. భద్రకాళి అమ్మవారి దీవెనలతోటి మేము హోలీ శుభాకాంక్షలు అందరికీ చెప్పుకున్నాం. మా ఫ్రెండ్స్ తోటి అందరం హ్యాపీగా ఉండాలి. ఫర్ ఎవర్ ఎప్పటికీ కూడా మేమందరం ఆరోగ్యంగా అందరం సంతోషంగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ. వాకర్స్ భద్రకాళి వాకర్స్ అసోసియేషన్ అనేది 1990లో ఉద్భవించింది. తెలంగాణ ఉద్యమంలో మా వాకర్స్ తెలంగాణకు చాలా సపోర్ట్ ఇచ్చినాం. మేము ఉద్యమాలు కూడా చేసినాం. మేము మా వాకర్స్ అంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం గురించి ఎట్లా ఇన్స్పైర్ కావాలి, పబ్లిక్ ఎట్లా ఆరోగ్యంగా ఉండాలన్న కాన్సెప్ట్ మేము ఈ వాకర్స్ అసోసియేషన్ స్థాపించాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు మా తెలంగాణ రాష్ట్రం తరఫున భద్రకాళి వాకర్స్ అసోసియేషన్ అంటే చాలా బ్రహ్మాండమైన ఒక ఉద్యమానికి స్ఫూర్తి ఇచ్చిన గడ్డలాగా మేము అప్పటి నుంచి ప్రాజెక్ట్ చేసినాం. ఇప్పుడు కూడా తెలంగాణ వచ్చింది. ఈ రోజు వరకు కూడా పబ్లిక్ ను ఆరోగ్యానికి ఉండడానికి ఎట్లా, ఐఎమ్ ద బ్లాక్ బెల్ట్, ఇంకొకరు యోగా మాస్టర్ ఇంకొకరు, మేమందరము మా సహోదరులందరికీ ప్రాక్టీస్ నేర్పించుకుంటూ అందరూ ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి మేము చాలా సపోర్ట్ చేస్తున్నాం. ఇది ఇప్పటికీ భద్రకాళి వాకర్స్ అసోసియేషన్ అంటే చాలా తెలంగాణలో గొప్పతనంగా ఉంటుంది. ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఈ రోజు మాకు సెలవు దినంగా ప్రకటించడం, మేము ఈ హోలీ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఇది భద్రకాళి వాకర్స్ అసోసియేషన్ చాలీల కాలం నుంచి ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేస్తూ, ఆరోగ్య కార్యక్రమాలు చేపడుతూ, తర్వాత ఇక్కడ ప్రజలకు ఎలాంటి కొన్ని సహాయ కార్యక్రమాలు చేస్తూ, దాదాపు ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలైనా మా భద్రకాళి వాకర్స్ ముందుండి ఏ కార్యక్రమం అయినా మేము చేస్తూ, అలాగనే మేము చాలా ఇది మన తెలంగాణ పోరాట కార్యక్రమాల్లో మా వంతు బాధ్యత ఆరోగ్యంగా ఉన్నామంటే మేమంతా కలిసిమెలిసి మా ఫ్రెండ్స్, మా భద్రకాళి వాకర్స్ వాళ్ళ యొక్క ప్రేరణ, వాళ్ళ యొక్క ఇచ్చినటువంటి ఆలోచన ప్రకారం మేమంతా ఈ విధంగా యూనిటీగా ఉండి ముందుకు వెళ్తున్నాం. అది భగవంతుని దయ, మా భద్రకాళి దయ. మా కట్టమైసమ్మ తల్లి, చంద్రమౌళీశ్వరి దేవాలయం దేవాలయం ఈరోజు మేము ఆరోగ్యంగా ఉన్నామంటే వారు మేము సమాజానికి ఎలాంటి సేవ చేయాలని కూడా మేము ముందుంటామని మేము నిర్వహిస్తున్నాం. రాష్ట్ర ప్రజలందరికీ కూడా భద్రకాళి వాకర్స్ అసోసియేషన్ తరఫున హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ
మేము ఇక్కడ వాకర్స్ అసోసియేషన్ తరఫున మేము ఇక్కడ ప్రజల ఆరోగ్య విషయం లోపల ఉదయం వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు ఏంటి, వాటి విషయం లోపల వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అదేవిధంగా ఆహారం లోపల వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, అవన్నీ కూడా మేము వివరిస్తూ ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తూ మేము వాకర్స్ అసోసియేషన్కు వాళ్ళని ఆహ్వానిస్తూ ఉన్నాము. అదేవిధంగా రాష్ట్రం లోపల జరుగుతున్నటువంటి రాజకీయాల లోపల కూడా, అంటే మమ్మల్ని తక్కువగా అంచనా వేయవద్దు, రాష్ట్రం లోపల జరుగుతున్నటువంటి రాజకీయ విషయం లోపల కూడా ఇలా ప్రజల లోపల చైతన్యాన్ని తీసుకువస్తూ, అంటే మన ఇది ముఖ్యమంత్రి గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారు తీసుకొస్తున్నటువంటి ప్రజా అనుకూలమైనటువంటి విధానాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ప్రజల లోపలికి తీసుకుపోవాలని, చైతన్యం తీసుకురావాలని మనము, అదేవిధంగా అందులో ఏమైనా లోటుపాట్లు ఉన్నట్లయితే కూడా మనము మన తరఫు నుంచి కూడా మనము ఆ విధి విధానాలు ఉన్నట్టయితే మన ప్రభుత్వానికి చెప్పాలనే విధంగా చైతన్య పరుస్తూ ప్రజలను మేము అందరము కూడా ప్రతిరోజు కూడా తప్పనిసరిగా ఒక 20 నిమిషాలు మేము ఈ విషయాల లోపల చర్చించుకుంటూ ఉంటాము. ఈ విషయాల లోపల అంటే మేము ఆరోగ్యం విషయం లోపలనే కాదండి, ఆరోగ్యంతో పాటే మనము మన ఆలోచన విధానం ఉంటుంది, ఆలోచన సరళి ఉంటుంది. ఆ ఆలోచన సరళిని ఆలోచించే ఇవాళ మనము ప్రభుత్వ అనుకూల విధానాలు ఏవైతే ఉంటాయో వాటిని మనము ప్రజల లోపలికి తీసుకువెళ్లే అవకాశాలు ఉంటాయి. దాన్ని మేము ఇది ప్రభుత్వానికి తీసుకువచ్చే విధంగా మేము ముందుకు వస్తున్నాము. దాన్ని అందరూ కూడా దీన్ని మాకు అనుకూలంగా సంతోషించి హర్షిస్తారని చెప్పి మేము శుభాకాంక్షలు తెలుపుతూ, హోలీ శుభాకాంక్షలు తెలుపుతూ ముగిస్తున్నాము. థ్యాంక్ యూ. నా పేరు పూజర్ సత్యనారాయణ. నేను రిటైర్డ్ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్. నేను 2018లో రిటైర్ అయ్యాను. తర్వాత మన బీసీల ఐక్యత కోసం, బీసీ రాజ్యాధికారం కోసం పాటుపడుతూ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో నేను అనంకొండ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈ శుభ సందర్భంగా M1 టీవీ వాళ్ళకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరియు తెలంగాణ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు, హోలీ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి గత 78 సంవత్సరాల కాలం నుంచి కనుక పరిశీలిస్తే మన తెలంగాణ రాష్ట్రంలో ఆధిపత్య కులాల యొక్క జనాభా శాతము 10% లేదు. మన బీసీల యొక్క జనాభా 60% వరకు ఉంది. అయినప్పటికీ మనం రాజ్యాధికారానికి దూరంగా ఉంటున్నామంటే మన బీసీలలో ఐక్యత లేకపోవడమే. ముఖ్యంగా వాళ్ళు గుర్తించి విభజించి పాలించినటువంటి సిస్టమ్ లోపల మనల్ని విభజిస్తూ, కులాల పరంగా విభజిస్తూ వాళ్ళ అధికారాన్ని చెలాయిస్తున్నారు. కాబట్టి రాబోయే 2028 సంవత్సరం లోపల మన బీసీలమంతా కూడా ఒకటే అనేటువంటి భావనతోటి ఈ యొక్క బీసీ రాజ్యాధికారం రావడానికి మా వంతుగా నేను సర్వీస్ ఎంప్లాయీ అయినప్పటికీ కూడా పోరాటం చేస్తున్నాను. దానికి మా మిత్రులు భద్రకాళి వాకర్స్ కానీ, ఎల్బీసీ వాకర్స్ కానీ అందరం కూడా బీసీల ఐక్యత కోసం పాల్పడుతున్నాం. అలాగే మా ఆరోగ్యం గురించి కూడా మేము ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు వాకింగ్ చేస్తూ, ఆసనాలు చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుతున్నాం. కాబట్టి M1 టీవీ వారికి మా యొక్క M1 టీవీ వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా